తెలవాలి కాబట్టి వాళ్ళని తెలుసుకోవాలి తప్పు చేసి డెఫినెట్గా ఆ విషయంలో ఎక్స్పోజ్ చేయడం మంచిదే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా. కానీ అబద్ధాలు చెప్పారు. అంతకుముందు ఎన్నడూ కూడా టెండర్లలో ఎక్సెస్ పోలేదు అనడం చాలా. ఇప్పుడు ఇంకో కామెడీ ఏంటంటే గుంటనక్క గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ, అదేవిధంగా టీ న్యూస్, అదేవిధంగా కేటీఆర్ గారు మొత్తం ఎంతసేపు దీన్ని ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్, చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు అని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి అనేటోడు సీఎం బామ్మర్ది కాబట్టి ఈయనకు టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారని. వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం, అది 25,000 కోట్ల అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప పిల్లకు 50 కోట్ల. సో ఈ 250 కోట్ల ప్రాజెక్ట్ పెద్ద తిమింగలాన్ని వదిలిపెట్టాలని గుంటనక్క తీవ్రంగా చేస్తున్నారు. ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి కూడా గారికి ఈ సృజన్ రెడ్డి ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అంటోనికి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అంటోని కాంట్రాక్ట్ గుంటనక్క. ఆయన సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది. ఇదే సింగరేణి వచ్చినాయి బొగ్గు గనులు బీఆర్ఎస్ హయాంలో. అప్పుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరదని. ఇవాళ నేనేమంటున్నా